కూడా ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరును పచ్చగా చేసిన ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టును మొదలుపెట్టినా ఇక పాలమూరు మొత్తం పచ్చగా అన్నారు. మరి ఆ అభివృద్ధిని నమ్మాలన్నా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిని నమ్మాలన్నా పాలమూరు ప్రజలు? మొన్న పాలమూరు ప్రజలు ఆ పచ్చదనాన్ని చూపించిండ్రు కదా. ఆ పచ్చదనం అని చెప్పి నేను కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు కట్టిస్తా అని చెప్పి పాలమూరు ప్రజలను మోసం చేసినందుకే పాలమూరు ప్రజలు కేసీఆర్ని బొందబెట్టిండ్రు కదా జిల్లాలో. ఆ 2 శాసనసభ నియోజకవర్గాలు కూడా గెలిచే వాళ్ళం మేము. అక్కడ ఉన్నటువంటి అనివార్య పరిస్థితుల వల్ల మేము గెలవలేకపోయినాం. కానీ 14 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలు గెలిచినాము. మహబూబ్ నగర్ లోక్సభలో 7 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలు గెలిచినాము. పాలమూరు ప్రజలు కేసీఆర్ని బీఆర్ఎస్ని బొందబెట్టిండ్రు. పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు. పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఇవాళ పాలమూరు వ్యక్తి, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యత ఇవాళ పాలమూరు ప్రజల పైన ఉన్నది. మా బిడ్డని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, మా బిడ్డని ముఖ్యమంత్రి చేసింది సోనియమ్మ. సో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బాధ్యత మాదని ఇవాళ పాలమూరు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఏం చెప్తారు? కేటీఆర్ గారు తాజాగా కామెంట్స్ చేశారు, బట్టలు కూడా తీసే రోజు ఉంది కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నట్టు కూడా కామెంట్ చేశారు. కేటీఆర్ గారికి ఏం చెప్పదు? కేటీఆర్ గారికి అంటే ఓడిపోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత, ఆ ధనార్జన ఆగిపోయిన తర్వాత, ప్రాజెక్టులలో వచ్చే కమిషన్లు ఆగిపోయిన తర్వాత మతిస్థిమితం లేకుండా పోయి మాట్లాడుతున్నటువంటి మాటలు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బట్టలు ఉడదీసి కొట్టిండ్రు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఏమన్నా లాగు చెడ్డి ఉంటే ఈ లోక్సభ ఎన్నికల్లో అవి కూడా కొట్టించి కొడతారు వాళ్ళని. వరుస కామెంట్లు చేస్తారు కదా, ఎందుకు హరీష్ రావు ఇటు కేటీఆర్ వరుసగా కామెంట్ చేస్తారు? 420 హామీలు అని చెప్పుకోవచ్చు, అమలు కాని హామీలు ఇచ్చి టైం పాస్ చేస్తారు అనేది కావచ్చు. ఎట్లా చూస్తారు ఈ 50 రోజుల్లో ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి ప్రతిపక్షం నుంచి? మేము ఒకటే చెప్తాము, వాళ్ళ కామెంట్లకు నేను పర్టికులర్ వాళ్ళ కామెంట్స్కి నేనేం స్పందించా. లోక్సభ ఎన్నికల రిజల్టే వాళ్ళకి సమాధానం చెప్తాం మేము. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళనుకోవచ్చు, లేకపోతే ఇతర కారణాలు కావచ్చు, రామ మందిర నిర్మాణం జరిగింది. మీ నాయకులు, మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఏమో కేవలం రాజకీయాల కోసమే రామ మందిరాన్ని, రాముని తెర మీదకి తెచ్చింది బీజేపీ అంటున్నారు. సో రామ మందిరం ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా కాంగ్రెస్ మీద? నేను రాముడు భక్తుడినే, రామ మందిరానికి నేను పోతా. నేను ఇందాకనే చెప్పిన, నిన్న గుడికి పోయినా, మొన్న గుడికి పోయినా, రేపు గుడికి పోతా, ఎల్లుండి గుడికి పోతా. అది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం. నా ధర్మం నాది, నేను హిందువుగా గర్విస్తా, నా ధర్మాన్ని నేను పాటిస్తా, హిందూ పద్ధతులు పాటిస్తా, హిందూ ధర్మాన్ని 100% పాటిస్తా, నీతి నిజాయితీతో వ్యవహరిస్తా, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తా. అంతేగాని దాన్ని ఎప్పుడు రాజకీయం కోసం నేను వాడుకోదలుచుకోలేదు కూడా. ఓవరాల్ కామెంట్ ఏం చెప్తారు? మొన్న బీఆర్ఎస్ నాయకులు, అంతకుముందు బీజేపీ నాయకులు ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి కామెంట్స్ వరుసగా చేస్తున్నారు. సో ఏం చెప్తారు? నిజంగా ప్రభుత్వం కూలిపోతుందా? కంటిన్యూగా 5 years ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మంచోళ్ళం. మేము ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, ప్రజలకు సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, అధికారం అనేది అధికార దర్పం చూయించనీకే, అహంకారం ప్రదర్శించనీకే, ధనార్జన చేయనీకని బీఆర్ఎస్ వాళ్ళు భావించిండ్రు. మేము అధికారం అనేది ప్రజలకు సేవ చేయనీకని మేము అనుకుంటున్నాం. మాకు మా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు, ఆ పదవితో వచ్చే బాధ్యత ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యం. మా మంత్రులకు, మా శాసనసభ్యులకు కూడా అంతే. ఓకే, పదవులు మాకు పెద్ద లెక్క కాదు. మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. మేము ప్రజలకు సేవ చేయాలి అనే దానికి ఎవరైనా అడ్డొస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. కేవలం మమ్మల్ని మా పని మేము చేసుకొని ఇచ్చేంతవరకు ఏమనం మేము. వాళ్ళు గనక తేడా చేసి ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, ఎంతమంది 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారేమో కదా, 30కి తగ్గకుండా మా దగ్గరకు వచ్చేస్తారు. 30కి తగ్గకుండా వస్తారు. టచ్లో ఉన్నారా ఏమన్నా గతంలో? మీరు కూడా చెప్తున్నా కదా, 30 మంది. మేమేం అడగాల్సిన అవసరం లేదు, మేము సిద్ధంగా ఉన్నాం తీసుకొని కంటే అందరు వచ్చేస్తారు. తీసుకుంటారా? ఒకవేళ వస్తే అది పార్టీ నిర్ణయిస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు? డికే అరుణ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అనుకున్న ఇచ్చిన టైంకు, ప్లేస్కు ఆమె వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా?
చూద్దాం రేపు ఎల్లుండి కదా, మీరు కూడా రండి చూద్దాం. రాకపోతే రావాలని ఆశిస్తున్నాను. సో రాకపోతే ఎవరు చూద్దాము, రాకపోతే. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద వంశీచందర్ రెడ్డి గారు అయితే డీకే అరుణ గారికి క్లియర్గా చెప్తా ఉన్నారు. కుదిరితే పాలమూరులో మేము డిసైడ్ చేసినటువంటి ప్లేస్కి రామ మందిరానికి రావచ్చు, లేదంటే తొలి వెలుగు వేదికగా కూడా మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాము. సో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, కల్వకుర్తి ఎమ్మెల్యే గారిని నేను తీసుకొని ఇక తొలి వెలుగు స్టూడియోకి వస్తాను. సో డీకే అరుణ గారు అక్కడికి రండి, భగవద్గీత మీద ప్రమాణం చేసి మాట్లాడదాం అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. సో చూద్దాం మరి ఈ సవాల్ని డీకే అరుణ గారు స్వీకరిస్తారా, మరి వంశీచంద్ర గారు చెప్పినట్టు పాలమూరుకు పోతారా, తొలి వెలుగు స్టూడియోకి వస్తారా, వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి.